అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో తలతిరుగుడు సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ తలతిరుగుడు సమస్యనే సర్వసాధారణంగా వర్టిగో, గిడ్డినెస్ ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేద వైద్య విధానంలో భ్రమ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క తలతిరుగుడు సమస్య కొంతమందిలో కొన్ని స్పష్టమైనటువంటి కారణాల వల్ల కలుగుతుంటే, కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా తెలియదు. ఉదాహరణకి ఈ తలతిరుగుడు సమస్య ఎందుకు వస్తుందంటే, మెదడులో రక్త సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పుడు, అదేవిధంగా చెవికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు, మెడ వద్ద ఉన్నటువంటి వెన్నుపాముకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు, పోషకాహార లోప సమస్యలు ఉన్నప్పుడు, అదేవిధంగా రక్తపోటు లాంటి సమస్యలు ఉన్నప్పుడు చాలా వరకు ఈ యొక్క సమస్య కలిగేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కొంతమందిలో నేను ఇంతకుముందే చెప్పినట్లు ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు. మరి ఈ తలతిరుగుడు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వ్యాధి నిర్ధారణలో భాగంగా వైద్యులు పరీక్షలు చేయిస్తారు. రక్త పరీక్షలు, ఎక్స్రేలు, స్కానింగ్లు ఇలాంటివన్నీ చేయిస్తారు. కానీ కొంతమందిలో ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం ఉండదు, అన్నీ నార్మల్గానే ఉంటాయి. కానీ ఈ యొక్క సమస్య మాత్రం వేధిస్తూ, పీడిస్తూ, బాధిస్తూ, ఇబ్బంది పెడుతూ కొంత దూరం నడిచి వెళ్ళాలన్నా భయపడేటువంటి పరిస్థితి కూడా కొంతమందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క ఔషధాలు వైద్యులు సూచించినటువంటి పద్ధతిలో ఆ యొక్క ఔషధాలు వాడుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని కూడా వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా సత్వరమే వెంటనే కలిగేందుకు అవకాశం ఉండడమే కాకుండా ఆ యొక్క ఔషధాల యొక్క పనితనాన్ని, సామర్థ్యాన్ని కూడా పెంచేందుకు మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఆహార ఔషధాలు ఉపయోగపడతాయి. ఈ యొక్క ఔషధాన్ని ఒక్క షుగర్ వ్యాధిగ్రస్తులు మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా వాడుకోవచ్చు. ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని వాడుకోవాలంటే, తయారు చేసుకోవడం సులువు, వాడుకోవడం సులువు, అదేవిధంగా ఫలితాలు కూడా చాలా సులువుగా పొందవచ్చు అనమాట. ఎలాగంటే, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలి. సమస్య కొద్దిగా ఉంటే రోజు వాడుకున్నా సరిపోతుంది అనమాట. మరి ఎలా వాడుకోవాలంటే, వాడిన ప్రతిసారి కూడా 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు బెల్లాన్ని కలిపేసి కరిగించేసి అందులో 2 ఏలకులను దంచి చూర్ణం చేసేసి ఆ యొక్క చూర్ణాన్ని అందులో కలిపేసేయాలి. 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. అందులో అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు బెల్లాన్ని వేసేసి బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత 2 ఏలకులను దంచి చూర్ణం చేసి, అంటే ఏలకుల పైన పొట్టు తొలగించి లోపల ఉన్నటువంటి విత్తనాలను మెత్తగా నూరేసేసి ఆ యొక్క చూర్ణాన్ని అందులో కలిపేసి సేవించాలి. ఈ విధంగా వీలైతే ఉదయం పరిగడుపున ఒక్కసారి సేవించాలి. సాయంత్రం పూట 5 నుంచి 7 గంటల మధ్యలో మరొక్కసారి వ్యాధి యొక్క తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే సేవించవచ్చు. లేదా ఈ పద్ధతిలో ఔషధాన్ని 2 పూట్ల వాడేసేసి ఆ వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత రోజు ఉదయం పరిగడుపున వాడితే కూడా సరిపోతుంది. ఇలా కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల ఈ యొక్క తల తిరగడం అనేటువంటి సమస్యకి చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క బెల్లంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు అన్నీ కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ మన శరీరానికి పోషణకు ఉపయోగపడమే కాకుండా ఔషధ తత్వాలు కూడా ఇలాంటి సమస్యలు తగ్గేందుకు ఉపయోగపడతాయి. అట్లే ఏలకులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు కూడా ఈ రక్త సరఫరాను పెంచేందుకు, అదేవిధంగా మెదడుకు సంబంధించి మెదడులో పోషకాంశాలు బాగా సమృద్ధిగా అందేందుకు, మెదడులో ఉన్నటువంటి దోషాలను తొలగించేందుకు ఇలాంటి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు కూడా ఈ యొక్క ఏలకుల వల్ల కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని కూడా ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మరి షుగర్ వ్యాధిగ్రస్తులు, అదేవిధంగా బరువు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, మరీ స్థూలకాయలు ఇలాంటి వాళ్ళు మాత్రం ఈ ఔషధాన్ని కాకుండా మిగతా ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది. అలాంటి ఔషధాలు కూడా నేను గత కొన్ని వీడియోల్లో అందరూ వాడుకోదగ్గ ఔషధాలను కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి అలాంటి ఔషధాలు వాళ్ళు వాడుకుంటే సరిపోతుంది. సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఈ ఔషధాన్ని ఇలాగే కొన్నాళ్ల పాటు కొనసాగిస్తూ కొన్నాళ్ళు మాత్రం, అంటే షార్ట్ టైం మాత్రం మరొక ఆయుర్వేద ఔషధాన్ని వాడుకున్నా సరిపోతుంది అనమాట. ఆ ఔషధం పేరేంటంటే ద్రాక్షాసవ. నిదానంగా రాసుకోండి. ద్రాక్షతో తయారు చేసినటువంటి ఒక రకమైనటువంటి ద్రవరూపమైనటువంటి ఔషధం ద్రాక్షాసవ.
ఈ యొక్క ద్రాక్షాసవ అనేటువంటి ఔషధము లిక్విడ్ రూపంలో మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. ఈ ద్రాక్షాసవ అనేటువంటి ఈ యొక్క ఔషధాన్ని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, అదేవిధంగా రాత్రిపూట ఆహారం తర్వాత మరొకసారి 10 మిల్లీలీటర్ల ఈ యొక్క ద్రాక్షాసవాన్ని 10 మిల్లీలీటర్ల నీటిలో కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు వాడి ఆపేసినప్పటికీ సరిపోతుంది. సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఇది కూడా ఆ యొక్క ఔషధానికి తోడు చేసుకుని వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే ఈ యొక్క ద్రాక్షాసవ అనేటువంటి ఔషధాన్ని వాడకుండా కేవలము ఆ నీటిలో బెల్లము, ఏలకుల చూర్ణాన్ని కలిపి వాడినా సరిపోతుంది. కాబట్టి మీ సమస్యను బట్టి, మీ సమస్య తీవ్రతను బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి ఈ యొక్క ఔషధాన్ని ఒక్కటే వాడుకుంటే సరిపోతుందే, ఒకటి కూడా 2 పూటలు వాడుకోవాలన్నా, ఒక పూట వాడుకున్నా సరిపోతుందే. దీనికి తోడు కొన్నాళ్ల పాటు నేను చెప్పినట్టు ద్రాక్షాసవ అనేటువంటి ఔషధాన్ని కూడా ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మీరు నిర్ణయించుకొని కొన్నాళ్ల పాటు వాడుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించి సమర్థవంతమైనటువంటి అనేక రకాలైనటువంటి శక్తివంతమైనటువంటి ఔషధాలు ఆయుర్వేద వైద్య విధానంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. మరి అలాంటి ఔషధాలు మాత్రం వైద్యుల పర్యవేక్షణలోనే ఆ యొక్క సమస్యను బట్టి వాడుకోవాల్సి ఉంటుంది. కానీ మీకే మీరు వాడుకోదగ్గ పద్ధతి మాత్రం మంచిది కాదు, క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదదాయకం కాదు. కాబట్టి మరి ఇలాంటి ఔషధాలు అయితే మీరు వాడుకోవచ్చు. కానీ మరీ సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి అత్యంత శక్తితో కూడినటువంటి ద్రవ్యాలు, అదేవిధంగా పుటం పెట్టి తయారు చేసినటువంటి భస్మాలు ఇలాంటివి మాత్రం మీకే మీరు ఏ పద్ధతిలో కూడా వాడుకోవడం మంచిది కాదు. చూశారు కదా, ఇటువంటి సులువైనటువంటి వైద్యాన్ని ఈ వర్టిగో అనేటటువంటి సమస్య తొలగించేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.